ఉంటుంది జెన్యూన్ గా. అంటే తను నిజంగా తను నా ఇక్కడ చేస్తాను, ఇక్కడ ఉంటే ఇట్లా మాట్లాడతాను అంటే జెన్యూన్ గా. గేమ్ ఆడట్లేదు, ఓన్లీ సుధీర్ పక్కనే ఉంటుంది కాబట్టి మాకు ఇష్టం లేదు చాలా మంది అంటున్నారు. గేమ్ ఏమి ఆడుతుంది అంటున్నారు. అంటే గేమ్ అని కాదు, అక్కడ బిగ్ బాస్ అనేది తనంతా తను మన ఎట్లుంటామని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తాను. ఆమె కూడా అదే చేస్తుంది. నేను ఒకరికి నచ్చి ఉండాలా లేదు, నాకు నచ్చింది నేను చేస్తాను చెప్పి ఆమె చేస్తాను కాబట్టి కొందరు నటిస్తారు. దీనికి ఇలా కాదు. డైలీ ఓట్ చేస్తున్నారు అయితే విష్ణుప్రియకి. డైలీ ఎప్పుడైతే నామినేషన్ ఉంటుందో అప్పుడు ప్రతిసారి. సో మొన్న బ్లాక్ స్టార్ రావడం జరిగింది, అది ఆమె ఏడ్చింది. కరెక్ట్ ఆమెకి ఇవ్వడం, మరి బ్లాక్ స్టార్ బయట నుంచి వాళ్ళు వచ్చి హిందూ చూడకుండా చూసి అంటే అది కరెక్ట్ అని చెప్పొచ్చు. అంటే జెన్యూన్ గా ఉంది, గేమ్ ఆడలేదు కాబట్టి ఇస్తారు. సో మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? అంటే ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు వాళ్ళు. ఫస్ట్ లో ఇబ్బందిగా అంటే గొడవలు, కానీ ఇది ఒకరు టాప్ 3 ఎవరు ఉంటారమ్మా? నిఖిల్, పృథ్వీ, నవీల్ మంచిగా ఆట. నవీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీల్ పట్టుకుంటే నవీల్ అయితే ఫస్ట్ ఉంటాడు. నవీల్ గేమ్ ఎట్లా ఉంది? ఫస్ట్ ఎట్లా ఉంది? ఇప్పుడు డల్ అయింది అంటున్నారు బయట. అట్లానే ఆడుతున్నాడు నవీల్. స్టార్టింగ్ ఎలా ఉందో టాలెంటెడ్ తోనే ఆడుతున్నాడు. ఓకే, గౌతమ్ గేమ్ ఎలా అనిపిస్తుంది? గౌతమ్ గేమ్ కూడా బానే ఉంది, కానీ కొంచెం గ్రూప్ గేమ్ అని చెప్పని ఇండివిజువల్ గా తిరుగుతుంది. నబీల్ కూడా నిఖిల్ వాళ్ళతో కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు. అలా ఎందుకంటే గౌతమ్ టార్గెట్ చేసిన తర్వాత ఇతను తగ్గిపోయాడని బయట అంటున్నారు. అదేం లేదు, అంటే జస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం మోజీ క్లాన్ వాళ్ళు రాయల్ క్లాన్ వాళ్ళని ఇది చేయాలని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు చెయ్యలేదు. సో ఈ వీక్ ఎలిమినేషన్ కాబోతున్నారు మీ అంచనా ప్రకారం? ఎవరు అనుకుంటారు? టేస్టీ తేజ గేమ్ ఎలా అనిపిస్తుంది? విష్ణుప్రియ లాగే కదా ఆయన గేమ్స్. అంటే టేస్టీ తేజ అంటే కమెడియన్స్ కి కొంచెం రోహిణి లాంటి వాళ్ళకి మాకు సపోర్ట్ దొరకట్లేదు, ఓన్లీ వీళ్ళకి సపోర్ట్. అంటే విన్నింగ్ అయ్యే ఛాన్స్ ఎవరెవరు అని అంటున్నారు. కమెడియన్స్ కి కామెడియన్ అని లేదు, హీరో లేదు, విలన్ లేదు, అదేం లేదు. ఎవరికి నచ్చితే వాళ్ళు ఓట్లేస్తారు, ఎవరైతే వాళ్ళు అంతే. సో ఎవరు విన్నర్ కాబోతున్నారు ఫైనల్? ఎవరు విన్నర్ అవుతారు ఫైనల్? అంటే విన్నర్ వచ్చి నబీల్ వస్తాడు, నా అంచనా ప్రకారం. రన్నర్ వచ్చి నిఖిల్ వస్తాడు. సో రోహిణి ఎట్లా ఆడుతుంది 2 days లాస్ట్ 2 days? రోహిణి మంచిగా ఆడుతుంది. మామూలుగా అంటే చాలా ఇష్యూ అయింది కదా, కొంచెం ఆ ఇష్యూ వల్ల కొంచెం పృథ్వీతో గొడవ పెట్టి అట్లా అవుతుంది. అట్లా స్ట్రాంగ్ అయినా అనుకుంటాం. సో పేరెంట్ గురించి వెరీ క్రేజీగా ఉంటది, మంచిగా ఆడుతుంది, బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఫ్రెండ్స్ అని తీసుకుంటే హాట్ కి తీసుకుంటే మంచిగా మాట్లాడుతుంది. మేము ముఖ్యంగా మాట్లాడే నిఖిల్ బాగుంటుంది. టేస్టీ తేజ ఈ మధ్యలో కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు కదా, దానిపైన మీ అభిప్రాయం? అది ఫేక్ అనుకుంటున్నారా, జెన్యూన్ అనుకుంటున్నారా? అది ఏమో జెన్యూన్ ఓన్లీ ఆడియన్స్ గేమ్ అది మనం ఫేక్ అని చెప్పచ్చు. సో మీరు విష్ణుప్రియ ఫ్యాన్ చెప్పారు కాబట్టి బయట విష్ణుప్రియ ఫ్యాన్స్ కాకుండా పిఆర్ లో పెట్టి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాను బయట టాక్ అట్లేం లేదు, అదంతా ఏం లేదు. కానీ ఫేక్ అనుకోవచ్చు కదా మరి. అందరూ అంటారు విష్ణుప్రియకే అని కాదు, ఎవరికైనా వేస్తారేమో. అది వాళ్ళు. సో ఫైనల్ గా విష్ణుప్రియ ఏం చెప్తారు? ఫైనల్ గా విష్ణుప్రియ టాప్ 5 లో ఉండాలి అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.